అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి ఉత్సవాలను అద్భుతంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రకంగా 1980లో భారతీయ జనతా పార్టీ ప్రారంభించినప్పటి నుంచి నేటి వరకు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి ఉత్సవాలు కానీ వర్ధంతి ఉత్సవాలను కానీ వారి యొక్క ఆలోచన స్ఫూర్తిని మరి ప్రజల మధ్యకు తీసుకుపోవడం కానీ వారు చూపించినటువంటి బాటలో పార్టీని ముందుకు తీసుకెళ్లడం కానీ మేము తూచా తప్పకుండా చేస్తూ ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా కొన్ని లక్షల విగ్రహాలను భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శుభ్రం చేసి అలంకరించి రేపు జరుపుకోబోయేటువంటి 134వ జయంతి ఉత్సవాలకు సిద్ధం చేస్తూ ఉన్నాము. పార్టీ కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, పార్టీ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, పార్టీ పదాధికారులు, పార్టీ కార్యకర్తలు అందరూ కూడా లక్షలాది మంది కార్యకర్తలు దేశవ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహం యొక్క శుభ్రం చేసి అలంకరించేటువంటి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. రేపు అత్యంత శోభాయమానంగా పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి మొదలు పెడితే, కార్యకర్తల ఇళ్ల నుంచి మొదలు పెడితే బస్తీల వరకు కూడా అన్ని ప్రాంతాలలో జయంతి ఉత్సవాలను అద్భుతంగా నిర్వహించబోతా ఉన్నాం. దానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటున్నాం. రేపు హైదరాబాద్లో కూడా పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి డైమండ్ అంబేద్కర్ విగ్రహం వరకు రేపు ఉదయం 9 గంటలకు ఊరేగింపు కూడా నిర్వహించబోతా ఉన్నాం. మనకందరికీ తెలుసు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన బ్రతుకున్నన్ని రోజులు కూడా కాంగ్రెస్ పార్టీ వారి మీద కక్ష కట్టినట్టు వివరించిన విషయం మనకు తెలుసు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారి కూడా ఆయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలిపి ప్రతి ఎన్నికల్లో కూడా ఆయనను ఓడించిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తాం. చివరకు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యొక్క గెలుపు కోసం ప్రచారం చేసి ఏ రకంగా కక్షపూరితంగా వివరించారో మనకందరికీ తెలుసు. వారు చిత్రపటాన్ని పార్లమెంటులో పెట్టడానికి కూడా కాంగ్రెస్ పార్టీ మనసు అంగీకరించారు. భారతీయ జనతా పార్టీ ద్వారా పార్లమెంట్ సెంట్రల్ హాల్లో అనేక మంది ప్రముఖుల యొక్క చిత్రపటాలు ఉన్నప్పటికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటం పెట్టలేదు. అందుకే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆ రోజు వాజ్పేయి గారి హయాంలో పార్లమెంట్ సెంట్రల్ హాల్లో డాక్టర్ బాబాసాహెబ్ యొక్క చిత్రపటాన్ని పెట్టిన విషయాన్ని మనం చేస్తాం. అదే రకంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది నాయకులకు భారతరత్న పురస్కారాన్ని ఇచ్చి తమకు తామే సన్మానం చేసుకున్నారు. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు భారతరత్న ఇవ్వడానికి వాళ్ళకు మనసు అంగీకరించారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చివరకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు భారతరత్న రావడానికి అన్ని రకాలుగా పూనుకుని భారతరత్న తీసుకొచ్చిన విషయాన్ని సందర్భంగా మనం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మించినటువంటి మధ్యప్రదేశ్లోని మహు అనేటువంటి స్థానాన్ని కూడా అత్యంత వైభవంగా ఒక పవిత్ర యాత్రా స్థలంగా తీర్చిదిద్దాం. అదేవిధంగా నాగపూర్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీక్ష తీసుకున్నటువంటి స్థలాన్ని దీక్షా భూమి కింద దాన్ని కూడా ఒక పవిత్ర యాత్రా స్థలంగా, ప్రార్థనా స్థలంగా తీర్చిదిద్దాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంగ్లాండ్లో, లండన్లో ఏ ఇంట్లో ఉండి ఆయన బారిస్టర్ అడ్వకేట్గా చదువుకున్నారో ఆ ఇల్లును కూడా భారత ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు కొనుగోలు చేసి అక్కడ ఈరోజు
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మ్యూజియం యూకేలోని లండన్లో ఏర్పాటు చేసిన విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం. ఢిల్లీలో ఏ ఇంట్లో ఉండి రాజ్యాంగాన్ని రాశారో రాత్రనక పగలనక ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా నెలల తరబడి నిద్ర లేకుండా ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి రాజ్యాంగాన్ని, ఒక ఆదర్శమైనటువంటి ఉత్తమమైనటువంటి రాజ్యాంగాన్ని దేశ ప్రజలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించాడో ఆ యొక్క రాజ్యాంగము రాసినప్పుడు ఉన్నటువంటి ఇల్లును కూడా భారత ప్రభుత్వము అద్భుతంగా ఈరోజు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ మరి ఒక యాత్రా స్థలంగా, ఒక ప్రార్థనా స్థలంగా తీర్చిదిద్దాము.